హలో అండి. అందరూ బావున్నారా? నేను బావున్నానండి. మీరందరూ బావున్నారని అనుకుంటున్నాను. ఏంటి ఎలా ఉన్నాయి? ఎండలైతే చాలా ఉన్నాయండి. అసలు భరించలేకపోతున్నాం. ఏసీ రూమ్‌లోంచి బయటికి రాలేకపోతున్నాం. ఇంకసలు అంతంత ఎండలుంటే అసలు బయటికేం వెళ్తామండి బాబు. ఉద్యోగస్తులు ఎలా ఉంటున్నారో తెలీదు గానీ, అసలు ఉద్యోగం ఎలా చేస్తారు పాపం వాళ్ళు. అంటే అక్కడికెళ్ళాక ఏసీ రూమ్‌లుంటాయో గానీ, వెళ్ళేటప్పుడు ఆ బైక్ మీద వెళ్ళినా, దేనిలో వెళ్ళినా ర పాపం బయటికి వెళ్ళే వాళ్ళకైతే ఎండలు చాలా కష్టమండి. మాక్సిమం మీరు ఇంట్లోనే చాలామంది ఆడవాళ్ళు అందరూ హౌస్ వైఫ్స్ అయితే మాత్రం షాపింగ్స్ మాత్రం మధ్యాహ్నం పెట్టుకోకండి. సాయంత్రం పెట్టుకోండి. ఎక్కడికెళ్ళాలన్నా 5:30 దాటాక పిల్లల్ని కూడా 5:30 దాటాకనే ఆడుకోవడానికి పంపించండి. మీరు కూడా 5:30 దాటాకనే ఎక్కడికైనా బయటికి వెళ్ళండి ఫ్రెండ్స్‌తో. ఏదైనా షాపింగ్‌కి వెళ్ళాలన్నా, పార్క్స్‌కి వెళ్ళాలన్నా, ఏదైనా ఎంజాయ్ చేయాలన్నా. కాయ్ అన్ ఎందుకంటే ఎండలు అలా ఉన్నాయండి. అసలు బయటికి వెళ్ళేటట్టు లేదు. అసలు మనం చాలా ఎండలు అలా ఎ ఎంత ఎ ఎంత ఇదైపోతున్నామంటే మన మనలో ఉన్న సాల్ట్స్ అన్నీ వెళ్ళిపోతున్నాయండి. మనకి నీరసం వచ్చేసినట్టు అయిపోతుంది. చాలా నెర్వస్‌నెస్‌గా కూడా మనం ఫీల్ అవుతున్నాం. స్ట్రెస్‌గా కూడా ఫీల్ అవుతున్నాం. ఏ పని మనం కాన్సంట్రేట్ చేయలేకపోతున్నాం. బికాస్ ఆఫ్ ద చాలా ఎండలకండి. ఇది వేరే ఏం కాదు. మనం ఇంత ఎండలు ఏప్రిల్ నెలలో చూడలేదు. మహా అంటే 40 డిగ్రీస్ ఉండడం చూసాం గానీ, మరీ 45 డిగ్రీస్ అంటే చాలా ఎక్కువే గదండీ! ఇంకా మే వచ్చేసింది. మే ఇంకా ఫస్ట్ వీక్‌లోనే ఉన్నాం. ఇంకా చాలా రోజులు గడవాలి. ఇలా జూన్ 15థ్ దాకా గడుస్తుందేమో. సో, అందరూ జాగ్రత్తగా ఉండండి. మా మంచినీళ్ళు ఎక్కువ తాగండి. నిమ్మకాయ నీళ్లు తాగండి. పుచ్చకాయలు, వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ అన్నీ తినండి. మజ్జిగ ఎక్కువ తాగండి. మజ్జిగలో రొంత కరివేపాకు, కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి కొంచెం గ్రైండ్ చేసేసి వేసేసి, లేదు మేము కొత్తిమీర, కరివేపాకు, పుదీనా కూడా మేము నమలలేము అంటే మాత్రం ఆ అల్లం, పచ్చిమిర్చితోనే అవి కూడా గ్రైండ్ చేసేసి, రొంత జీలకర్ర వేసేసి గ్రైండ్ చేసేసి, ఆ పేస్ట్‌ని మజ్జిగలో కలిపేయండి. ఉప్పేసేయండి. మంచి బటర్ మిల్క్ అయిపోతుంది. మొత్తం ఇంటిల్లిపాది అందరూ కలిసి పిల్లలతో సహా అందరూ తాగేయండి. సో, అందరికీ మా అత్తయ్య గారికి, మావయ్య గారికి, అమ్మకి, నాన్నకి అందరికీ ఇవ్వండి. పెద్దవాళ్ళకివ్వండి. వాళ్ళు సంతోషిస్తారు. ఎందుకంటే వాళ్ళకి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది పెద్దవాళ్ళకి కూడా. సో, వాళ్ళందరికి కూడా ఈ మజ్జిగ తయారు చేసి ఇవ్వండి. ఆ! ఓకేనా అండి? సరే ఇప్పుడు ముచ్చట్లోకి వెళ్ళిపోదాం. ఆహ్, నేను మొన్న మీకు నేను మొన్న మీకు ఆలు తొక్కలతో మీకు నేనొక ఫ్రై చేసి చూపించాను కదండీ! షేర్ చేశాను కూడా మీకు. ఆ వీడియో మీకు ఆ రెసిపీని మీకు షేర్ చేశాను. ఆలు తొక్కలతో ఫ్రై మీరందరూ చేసుకున్నారని అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. సో, ఇవాళ నేను ఆలూతో ఫ్రై ఎలా చేయాలో చెప్తాను. ఆలు ఫ్రై రాని వాళ్ళుండరు. మనకి ఊహ వచ్చాక వచ్చిన వంట ఏమిటి అంటే ఆలు ఫ్రై గానీ, బెండి ఫ్రై గానీ, ముద్దపప్పు గానీ ఇవే వచ్చేస్తాయి మనకి పప్పు వండుకోవడం. లేదా చారు పెట్టేసుకోవడం. ఆ చారులో గూడా అన్నీ వేస్తామా ఏంటి? ఏదో రొంత ఉప్పేస్తాం. పసుపేస్తాం, చింతపండేస్తాం, రొంత బెల్లం ముక్కేస్తాం. అంటే మామూలుగా స్టార్ట్ చేసేవాళ్ళని గురించి నేను చెప్తున్నాను. పెద్ద పెద్ద చారులు పెట్టేవాళ్ళు అది చారులు కూడా చాలా పెద్ద పెద్ద రెసిపీస్ ఉంటాయండి. అది కూడా అప్పుడప్పుడు నేను షేర్ చేస్తాను నేను పెట్టినప్పుడు. ఓకేనా? ఇలా మనం స్టార్ట్ చేసినప్పుడు ఇలా ఉంటాయి కదా! సో, నేను అందరూ చేస్తారండి. ఎవ్వరికి రాదండి ఆలు ఫ్రై అందరికీ వచ్చు. అదేంటమ్మా ఆలు ఫ్రై గూడా చెప్తారా రెసిపీ అనుకోవద్దు. నేను జస్ట్ వేరేగా ట్రై చేశాను. బహుశా ఇది రెస్టారెంట్సే కాదు మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు అందరూ ఆహ్, అందరికీ వచ్చుండొచ్చిది. కానీ నేను నా స్టైల్‌లో నేను మీకు షేర్ చేస్తున్నాను ఈ రెసిపీని. షేర్ చేసే ముందు మీ అందరికీ ఒక వినతండి. మీరందరూ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను మీతో ఇలా మాట్లాడాలన్నా, మీకు నా రెసిపీస్ షేర్ చేయాలన్నా, నా ముచ్చట్లు మీకు వినిపించాలన్నా, లేదా నా పాత పాత పాటలు గానీ, మంచి మంచి పాటలు మీకు వినిపించాలన్నా, మీరు నేను మీతో కనెక్ట్ అవ్వాలన్నా నా ఛానల్ నిలబడాలన్నా అదంతా మీ చేతుల్లోనే ఉందండి. మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో, షేర్ చేస్తారో, సబ్స్క్రైబ్ చేస్తారో అప్పుడే కదండీ నా ఛానల్ నిలబడుతుంది. సో, నా ఛానల్ నిలబడాలంటే అంతా మీ చేతుల్లోనే ఉంది. నేనంతా మీతోనే వదిలేసానింకా. ఎందుకంటే ఏదైనా మీరే ఇంకా. ఎందుకంటే ఫ్రెండ్స్ అయినా, సబ్స్క్రైబర్స్ అయినా ఏది చేసినా మీదే. సో, మీరు నిలబెట్టాలి అనుకుంటే మాత్రం మీరు నిలబెట్టండి. నేను 10 సార్లు అడుగుతున్నానని కాదు. కొత్త కొత్తగా స్టార్ట్ చేశాను కాబట్టి నాకు కొంచెం నిలబడాలి, స్టాండ్ చేయాలి, వీళ్ళతో కనెక్ట్ అవ్వాలి, వీళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలి. యూట్యూబ్ అనేది ఒకటి సోషల్ మీడియాలో కొత్తగా వచ్చింది గదా!
సో, మనం ప్రజలతో డైరెక్ట్‌గా వెళ్లి మాట్లాడలేకపోయినా, ఈ రకంగా అయినా మనం మాట్లాడుతున్నాం, షేర్ చేసుకుంటున్నాం కదండీ! సో, నేను చెప్తున్నాను. సో, మీరు దయచేసి ఆహ్, షే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళెవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదా కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు లేదా చేసుకోవాలని అనుకుంటున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మిగతా ఎవరికైనా చేసుకోని వాళ్ళుంటే వాళ్ళకి కూడా చెప్పండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి అందరికీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇంతకన్నా నేనేం చెప్పనండి. బికాజ్ మీకందరికీ తెలుసు నేనంటే కొత్తదాన్ని సోషల్ మీడియాలో. మీకందరికీ తెలుసు ఏం చేయాలో. సో, నా పాటలు పాత పాత పాటలు మీకు వినాలని అనిపిస్తే ఒక కామన్ ఆహ్, మ మ్యాన్ అంటారా? మ్యాన్ అనకూడదు. అంటే ఒక నార్మల్ పర్సన్ ఆహ్, ఎ ఎటువంటి ఎటువంటి ఆహ్, ఇది లేక అంటే ఏది బేస్ లేకుండా ఒక ప్రొఫెషనల్ కాకుండా, సెలబ్రిటీ కాకుండా నేను ఇలా సోషల్ మీడియాలో మీకు పాటలు పాడి వినిపిస్తున్నాను. అంటే ఏ ఏ ఏదో పాడేస్తున్నానని కాదు కదా! నేను కూడా నేర్చుకుంటాను. చక్కగా పాడాలి, మంచిగా పాడాలనే పాడతాను. మీకందరికీ నచ్చుతున్నట్టున్నాయి. నచ్చాలనే కోరుకుంటున్నాను. ఆహ్, మీ మీకందరికీ మీకందరికీ పాత పాటలు వినిపిస్తే కొంచెం రిలీఫ్‌గా ఉంటుంది. అందుకనమాట. ఎందుకో ఎప్పుడో అన్నీ మర్చిపోయాం. ఆ మర్చిపోయినవన్నీ మనం రికలెక్ట్ చేసుకుంటే ఎంత బావుంటాయి. ఇప్పుడు మనం గోల్డెన్ మెమరీస్ అని ఉంటాయి. మనం చిన్నప్పుడు జరిగినవన్నీ మనం తలుచుకున్నప్పుడు ఎంత బావుంటుందండి. అలాగే ఇప్పుడు మీకు అలాంటి పాటలన్నీ చాలా మటుకు మర్చిపోయిన పాటలన్నీ నేను మీ దగ్గరికి తీసుకొస్తాను, పాడతాను. 90స్‌లో ఉన్న చాలా చాలా హిట్స్ ఉంటాయండి 90స్‌లో. ఆ 90స్‌లో హిట్స్ కూడా తీసుకొస్తాను. అవన్నీ మరి మీరు వినాలి. మీరు ఆదరించాలి. నా పాటను లైక్ చేయాలి, షేర్ చేయాలి. సో, నలుగురికి మీరు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పాలి. ఇది మీ చేతుల్లోనే ఉంటుందండి. సో, నేను నా పాటలు గాని, నా మాటలు గాని, నా ముచ్చట్లు గాని మీరు వినాలని అనుకుంటే, నేను మీకు దగ్గర అవ్వాలని అనుకుంటే, నేను మీకు ఇంటరాక్ట్‌లో ఉండాలి. ఎప్పుడూ నేను మీతో ఇంటరాక్ట్ అవ్వాలి అనుకుంటే, నా ఛానల్ నిలబడాలనుకుంటే, మీరు నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి. ఓకేనా అండి? ఇప్పుడు మనం ఆలూ ఫ్రైలోకి వెళ్ళిపోదాం. ఆలూ ఫ్రై ఇప్పుడు చెప్పేసాను. రానిది లేదు. ఇప్పుడు నా టైప్ ఆఫ్ నా స్టైల్‌లో ఆలూ ఫ్రై ఎలాగో చెప్పేస్తాను. తొందరగా బంగాళదుంపలు తీసుకోండి. బంగాళదుంపలు మీకెన్ని కావాలో అన్ని బంగాళదుంపలు తీసుకొని శుభ్రంగా బంగాళదుంపలంటేనే ఆలు తీసుకొని శుభ్రంగా కడిగేసేయండి. తొక్క తీసేయండి. తొక్క తీసేసాక ఏం చేయాలో మీకు తెలుసు. లా లా మొన్న మొన్న చెప్పిన ముచ్చట్లలోది. ఆహ్, ఆహ్, ఆలు తొక్కల ఫ్రై. అలా చేసుకోవాలనుకుంటే అలా చేసుకోండి. లేదు అంటే దాన్ని దాచేసేయండి. ఎండలో పెట్టండి లేదా ఫ్యాన్ కింద పెట్టేయండి ఆరిపోతుంది. ఆరిపోయాక అది నెక్స్ట్ డే ఎప్పుడైనా సరే మీరు ఫ్రై చేసుకోవచ్చు. అదేం పాడవదు. దాంట్లో చెమ్మ వెళ్ళిపోతుంది. దాంట్లో ఉన్న వాటర్ వెళ్ళిపోతుంది కాబట్టి అది పాడవదండి. సో, అలా దాచుకోవచ్చు. ఒకే రోజు ఆలు తొక్కల ఫ్రై ఎలా చేసుకుంటాం, ఒకే రోజు ఆలు ఫ్రై ఎలా చేసుకుంటాం అని అనుకోకండి. ఈ ఇవాళ ఆలు ఫ్రైయే చేసుకోండి. ఇది చెప్తున్నాను కాబట్టి ఇవాళ ఆలు ఫ్రైయే చేసుకోండి. ఆలు ఫ్రై తొక్కల్ని ఆరబెట్టేయండి. ఇప్పుడు ఆలు ఫ్రై బంగాళదుంపలను శుభ్రంగా కడిగేశాక, ఆలుని కడిగేశాక, తొక్క తీసేశాక వాటిని నిలువుగా కట్ చేయండి. ఇప్పుడు మనం ఫింగర్ చిప్స్ అంటాం కదండీ! అలాగా శుభ్రంగా నిలువుగా కట్ చేయండి. నిలువుగా కట్ చేశాక ఎన్ని దుంపలుంటాయో అన్ని దుంపలు నిలువుగా కట్ చేశాక ఒక ఒక వెడల్పాటి బేసిన్‌లో వేసుకోండి. వెడల్పాటి డిషో, బేసినో, గిన్నో మీ ఇంట్లో ఏది కంఫర్టబుల్‌గా ఉంటుందో అందులో ఈ బంగాళదుంప ముక్కలనన్నీ వేయండి. వేశాక దాంట్లో కొంచెం పసుపెయ్యండి. ఒక హాఫ్ స్పూన్ పసుపెయ్యండి. దాని తర్వాత 2 గాని 3 స్పూన్లు ఉప్పెయ్యండి. మరీ టేబుల్ స్పూన్ పెద్ద పెద్ద స్పూన్లు కాకుండా మనం టీ, కాఫీ చేసినప్పుడు మనం కలుపుతాం కదా! షుగర్ వేసి కలుపుతాం చూసారా? అలాంటి స్పూనుతో 3 స్పూన్లు ఉప్పు వేయండి. హాఫ్ స్పూన్ పసుపు వేయండి. 4 స్పూన్లు కారం వేయండి. ఎండు కారం. ఆశీర్వాద్ ఎండు కారం వేయండి. ఎండు ఎండు కారం తెలుసు కదండీ! ఆ! ఆ ఎండు కారమే వేయండి. ఆశీర్వాద్ ఎండు కారం వేయండి. ఇప్పుడు ఏం వేశారు మీరు? డిష్‌లోకి మీరు బంగాళదుంపలు తీసుకున్నారు. బంగాళదుంపల ముక్కలు తీసుకున్నారు. ఆ బంగాళదుంపల ముక్కల మీద పసుపు వేశారు, ఉప్పు వేశారు, కారం పొడి, ఎండు కారం పొడి వేశారు. అది వేశాక కొంచెం ఇంగువ వేయండి.
కొంచెం ఇంగువ వేశాక అల్లం వెల్లుల్లి ఆహ్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. మీకు ఎలా నచ్చితే అలాగా. ఒకవేళ మాకు నచ్చదు, అల్లం వెల్లుల్లి పేస్ట్ నచ్చదు అన్నవాళ్ళు స్కిప్ చేసేయొచ్చు. వేసుకోవాలని రూల్ ఏం లేదు. వేసుకోవాలనుకుంటేనే వేసుకోండి, లేకపోతే లేదు. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. నేను మాక్సిమం హాఫ్ స్పూన్ కన్నా ఎక్కువ ప్రిఫర్ చెయ్యను. ఎందుకంటే డామినేట్ అయిపోతుంది. అందుకని నేనెప్పుడు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తాను కాబట్టి, హాఫ్ స్పూన్‌తోనే చాలా ఎక్కువ ఫ్లేవర్ వచ్చేస్తుంది. అదే మనం బజార్‌ది కొన్నామనుకోండి, అది ఎంత వేసినా సరిపోదు. కానీ మనం ఇంట్లో చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా కాదండి. హాఫ్ స్పూన్ వేసామంటే ఫుల్ బాగా ఫ్లేవర్ వస్తుంది. సో, హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. ఉప్పు, కారం, పసుపు, బంగాళదుంపలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు ఇంగువ, కొంచెం జీలకర్ర, ఎక్కువ కరివేపాకు. ఒక 5, 6 రెబ్బల కరివేపాకు బాగా కడిగేసేసి 5, 6 రెబ్బల కరివేపాకు వేయండి. అది వేసేసాక కొంచెం కార్న్ ఫ్లోర్ వేయండి. ఒక 4-5 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేయండి. ఇదే స్పూన్‌తో మీరు ఏ స్పూన్‌తో అయితే ఉప్పేసారో, కారం వేసారో అదే స్పూన్‌తో మీరు 4-5 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేయండి. తర్వాత 4 స్పూన్స్ బియ్యం బియ్యం పిండి వేయండి. 4 స్పూన్స్ బియ్యం పిండి వేశాక 2 2 2 ½ స్పూన్స్ శనగపిండి వేయండి. అంటే తగ్గించుకుంటూ రావాలి. కార్న్ ఫ్లోర్ ఎక్కువుండాలి. కార్న్ ఫ్లోర్ 4-5 స్పూన్స్. బియ్యం పిండేమో 4 స్పూన్స్. శనగపిండేమో 2-2 ½ స్పూన్స్ అంతే. ఎక్కువ అక్కర్లేదది. అది ఈ 3 ఎందుకంటే జస్ట్ బైండింగ్ కోసం. ఇవన్నీ వేసేసాక శుభ్రంగా ఉప్పు, కారం అన్నీ వేసేసాం కాబట్టి అంతా మిక్సప్ చేయాలండి. ఈ పిండి అన్నీ వేసాం కదా! కార్న్ ఫ్లోర్ వేసాం, బియ్యం పిండి వేసాం, శనగపిండి వేసాం, పసుపు వేసాం, కారం వేసాం, ఉప్పేసాం, జీలకర్ర వేసాం, చిటికెడు ఇంగువ వేసాం, కరివేపాకు వేసాం. ఇవన్నీ వేసాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం. ఇవన్నీ వేసాం కాబట్టి మంచిగా కింద నుంచి పైకి, పైనుంచి కిందకి కలిపేస్తామండి. కలిపేసాక అదొక బజ్జీ పిండిలా తయారవుతుంది. ఫుల్ బజ్జీ పిండిలాగా పిండి పిండిగా ఉండదు. ఆలు ముక్కలు, ఆలు ముక్కల్లాగే మనకి కనిపిస్తూ ఉంటాయి. కానీ దాని టెక్స్చర్ అలా తయారవుతుంది. దాన్ని ఎందుకంటే జస్ట్ బైండింగ్ కోసమే. మనకి ఆలు ఫ్రై తిన్నట్టే ఉంటుంది. అదేం పెద్ద మొత్తం పిండితో ఏం కవర్ అప్ అయిపోదు. మనం మిర్చి బజ్జీలాగా కానీ, అరటికాయ బజ్జీలాగా గానీ, ఆలు బజ్జీలాగా మొత్తం పిండి కవర్ చెయ్యదు. మనకి ఆలులాగే కనిపిస్తుంది. కానీ చాలా క్రిస్పీగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఫ్రై. నిజంగా చెప్తున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరొకసారి ట్రై చేసి చూడండి నేను చెప్పినట్టు. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. ఇప్పుడు వచ్చేవి సమ్మర్ హాలిడేస్ కాబట్టి చక్కగా మీరు వండి పెట్టండి. చక్కగా ఒక రసము, సాంబార్‌లో తినొచ్చు, రసం చేసుకున్నప్పుడు తినొచ్చు, పప్పులో తినొచ్చు, ఉట్టి వేడి వేడి అన్నంలో చక్కగా నెయ్యేసి పిల్లలకి అద్ది పెట్టొచ్చు, పెరుగన్నంలో తినొచ్చు. ఎలా అయినా మీరు తినొచ్చండి. ఒక ప్లేట్‌లో పెట్టేసుకొని పిల్లలకి ఇచ్చేసినా తినేస్తారండి. సో, అలాగా మీరు అలా కూడా ట్రై చేయొచ్చు. సో, ఇవన్నీ కలిపేసాక ఇప్పుడు బాండీలో స్టవ్ మీద బాండీ పెట్టుకొని, స్టవ్ ఆన్ చేసి, బాండీలో కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి. అస్సలు కంజూసీ చేయడానికి లేదు. ఇంత కూడా కంజూసీ చేయడానికి లేదు. ఆలు ఫ్రై అంటే కొంచెం మనకి ఫ్రైస్ అంటేనే కొంచెం నూనె పడుతుంది. దానికన్నా కొంచెం ఎక్కువ నూనె పడుతుందండి. మీరు 6 స్పూన్‌లేస్తే మీరు కంప్లీట్‌లీ 10 స్పూన్లు వేయాలి. మీరు 8 స్పూన్‌లేస్తే 12 స్పూన్లు వేయాలి. అలాగా కొంచెం డబల్ చేసుకుంటూ ఉండాలండి స్పూన్లు. కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి. మీకు తెలిసిపోతుంది ఫ్రైకి ఎంత పడుతుందో. అక్కడున్న ముక్కలు బట్టి, మీరు తీసుకున్న ముక్కల్ని బట్టి కూడా మీరు నూనె ఎంత వేయాలో మీకు తెలుస్తుందండి. నూనె వేశాక కొంచెం కాగాక వెంటనే వేయకూడదు ముక్కల్ని. కొంచెం కాగాక మనకి తెలిసిపోతుంది నూనె కాగినట్టు. అప్పుడు రోంత జీలకర్ర వేయండి. హాఫ్ స్పూన్ జీలకర్ర వేయండి. వేసేసాక కొంచెం పచ్చిమిరపకాయలుంటాయండి. ఒక 10 పచ్చిమిరపకాయలు చీల్చి కట్ చేసైనా వేయండి. లేదా యాజ్ టీజ్‌గా పచ్చిమిరపకాయ వేసేయండి. యాజ్ టీజ్‌గా పచ్చిమిరపకాయ ముచ్చికతో పాటు వేసేయండి. లేదా చీల్చి వేయండి. జీలకర్ర వేశాక చీల్చిన పచ్చిమిరపకాయ లేదా యాజ్ టీజ్‌గా ఉన్న పచ్చిమిరపకాయలు ఒక 10 వేసేయండి. దాని తర్వాత ఇంగువ. ఇంగువ కొంచెం వెయ్యండి. ఇందాక చిటికెడని చెప్పాను. చిటికెడు కన్నా కొంచెం ఎక్కువ ఇంగువ వెయ్యాలి. అది వేసిన వెంటనే అప్పుడు ఈ ముక్కలు, ఆలు ఫ్రై ముక్కలు వేయాలండి. వేసేసి కలిపామా లేదా అసలు కలపొద్దండి. అసలు యు యు అసలు మీరు కలపద్దు. అలాగే ఒక 2, 3 మినిట్స్ అలా వదిలేసేయండి. కొంచెం హైలో పెట్టి
అలా వదిలేసేయండి. కొంచెం హైలో పెట్టి. అంటే ఆహ్, మీడియం కన్నా కొంచెం హైలో పెట్టేసి ఒక్క 2 మినిట్స్ మీరలా వదిలేసాక వెంటనే మీడియంలో పెట్టేయండి. అంతేగాని నేను హైలో పెట్టమన్నాను కదా అని హైలో పెట్టేసి వదిలేస్తే మొత్తం మాడిపోతే నా రెసిపీ అంతా వేస్ట్ అయిపోతుంది. నేను చెప్పిందంతా వేస్ట్ అయిపోతుంది. అందుకని ఇవన్నీ వేసేసాక ఎప్పుడైతే బంగాళదుంపలు వేశారో వెంటనే మీరు దాన్ని కదపకుండా 2, 3 నిమిషాలు అలా వదిలేసేయండి. 2, 3 నిమిషాలు మీరలా వదిలేస్తే అవి క్రిస్పీగా అయిపోతాయి. అవి వేగిపోతాయి. అవి వేగిపోయాక అప్పుడు మీరు తిప్పి వేయిస్తూ ఉండాలి. వెంటనే వేయించేస్తే ఏమవుతుందంటే మొత్తం అన్నీ విరిగిపోతాయి. మ్యాషప్ అయిపోతుంది. మొత్తం వేపుడుగా రాదండి. క్రిస్పీగా రావు. విరిగిపోతాయి. మొత్తం ముద్ద ముద్ద అయిపోతుంది. సో, దాన్ని ఎప్పుడైతే మీరు కాసేపు అలా వదిలేస్తారో నూనెలో అవి క్రిస్పీగా అయిపోయి అప్పుడు మీకు ఆలు ఫ్రై అనేది చాలా క్రిస్పీగా ఉండి చాలా టేస్టీగా తయారవుతుంది. తిప్పడానికి వీలవుతుంది. మీకు ఫ్రై చేయడానికి కూడా వీలుగా ఉంటుంది. సో, మనం ఉప్పు, కారం అన్నీ వేసేసాం కాబట్టి మీరు అలా ఈ ఫ్రైని అలా వేయిస్తూనే ఉండాలండి. పచ్చిమిరపకాయలు కూడా వేగిపోతాయి. కరివేపాకు ఒక 2 గుప్పెళ్ళు కరివేపాకు అక్కడ వేశారు అక్కడ మీరు బ్యాటర్ కలిపినప్పుడు కూడా మీరు వేశారు. ఇప్పుడు కూడా కొంచెం ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోండి. వేసుకొని శుభ్రంగా పైనుంచి కిందకి, కింద నుంచి పైకి ఆ బంగాళదుంపల ముక్కల్ని, ఆలు ముక్కల్ని కలపండి. కలిపాక అలా మూత పెట్టకూడదండి. మూత పెడితే మెత్తబడిపోతాయి. మూత అస్సలు పెట్టొద్దు. ఆలు ఫ్రైకి అలాగే బెండకాయ ఫ్రైకి ఎప్పుడు మూత పెట్టకూడదు. అలాగే వదిలేయాలి. అప్పుడే అవి చాలా క్రిస్పీగా తయారవుతాయి. అప్పుడు మీరు ఫ్రై కింద నుంచి పైకి, పైనుంచి కిందకి కలిపేశాక ఒక 10 నిమిషాలైనా పడుతుందండి. సిమ్‌లో పెట్టేయాలి మీరు. హైలో పెట్టకూడదు. మీడియంలో గూడా వద్దండి. సిమ్‌లో పెట్టి వేయించాలి మీరు. ఎందుకంటే మనం ఉప్పు, కారం ఇవన్నీ పసుపు వేసాం కదండీ! ఇవన్నీ వేసినప్పుడు ఎప్పుడైతే మనం హై గాని, మీడియం గాని పెడతామో దాని కలర్ గాని, టెక్స్చర్ గాని మారిపోతుంది. సో, అవన్నీ మారకూడదు అనుకుంటే అది కరెక్ట్‌గా రెడ్ కలర్‌లో మనకి కావాల్సిన కలర్‌లో ఫ్రై రావాలి అనుకుంటే మనం సిమ్‌లోనే పెట్టాలండి. సో, సిమ్‌లో పెట్టాలి. సిమ్‌లో పెట్టి కింద నుంచి పైకి, పైనుంచి గలగలమని వేగుతాయండి. బాగా, బాగా మంచిగా నేను చెప్పినట్టు నూనె వేస్తే మాత్రం గలగలమని వేగుతాయండి. చప్పుడొస్తుంది. ఒకవేళ చప్పుడు రాకపోయినా విడివిడిగానే ఉంటుంది తప్ప ముద్దయిపోదండి. శుభ్రంగా కింద నుంచి పైనుంచి కలిపేశాక అప్పుడు మీరు ఎలాగో ఇవన్నీ ఆ ఉప్పు, కారం వేసేశారు. అయినా సరే ఒక్కసారి లాస్ట్‌లో అంతా అయిపోయాక ఆలు ఫ్రై అంతా అయిపోయాక ఇంకొక్కసారి హాఫ్ స్పూన్ ఎండు కారం పొడి, ఆశీర్వాద్ కారం పొడి వేయండి. హాఫ్ స్పూన్ ఆశీర్వాద్ కారం పొడి వేయండి. అది వేసి మళ్ళీ కలపండి. కలిపేశాక కొంచెం గరం మసాలా, హాఫ్ స్పూన్ గరం మసాలా వేయండి. ఆ హాఫ్ స్పూన్ గరం మసాలా వేసి మళ్ళీ కలపండి. కింద నుంచి పైకి, పైనుంచి కిందకి శుభ్రంగా కలపండి. ఒక 2 నిమిషాలు ఆగండి. 1 మినిట్ ఉంచండి. మళ్ళీ కలపండి. 2 మినిట్స్ ఆగండి. మళ్ళీ కలపండి. అవి ఎలా అంటే ఇంకా చిప్స్ లాగా మంచిగా ఫ్రై అయిపోతుందండి. ఫ్రై అయిపోయాక ఇప్పుడు కొత్తిమీర తీసుకోండి. మంచి ఫ్రెష్‌గా ఉన్న కొత్తిమీర తీసుకొని కడిగేసి శుభ్రంగా కట్ చేసేయండి. సన్నగా కట్ చేసిన కొత్తిమీరని వేసేసి ఫుల్‌గా ఫ్రై చేయండి. కింద నుంచి పైకి అంటే మనం ఆలు ఫ్రై ఎలా చేస్తామో ఈ కొత్తిమీర వేశాక కూడా మీరు ఫ్రై చేయండి. సో దట్ ఆ కొత్తిమీర ఫ్లేవర్ అంతా ఆలు ఫ్రైకి పట్టుకుంటుంది. అదయిపోయాక లాస్ట్‌లో టాపింగ్స్ కోసం కొంచెం మీరు ఈ కరివేపాకుని కూడా కొంచెం ఒక ఒక 10 ఆకులు తీసుకొని టాపింగ్స్ వేసేసి మళ్ళీ పైనుంచి కిందకి, కింద నుంచి పైకి కలిపేసి ఓ 2 నిమిషాలు ఉంచేసి మీరు బంగాళదుంపల ఫ్రైని కిందకి దించేసుకోవచ్చు. మీరిలా కనుక చేసుకుంటే మాత్రం ఆలు ఫ్రై చాలా బావుంటుంది. ఎప్పుడూ రెగ్యులర్‌గా చేసుకునేది కాకుండా ఇలా డిఫరెంట్‌గా చేసుకుంటే మాత్రం మీకు చాలా టేస్టీగా ఉంటుందండి. బికాజ్ ఆ కార్న్ ఫ్లోర్ వేసాము, ఆ శనగపిండి, ఆ బియ్యం పిండి ఇవన్నీ వేసాం కాబట్టి అవన్నీ బైండింగ్ అయ్యి ఆ ఫ్రై చాలా బావుంటుంది. పిల్లలకి నచ్చుతుందండి. ఒక డిఫరెంట్ ఫ్రైగా ఉంటుంది. సో, మిమ్మల్ని మిమ్మల్ని ఇష్టపడతారు. మళ్ళీ మళ్ళీ కావాలమ్మా అని అడుగుతారు. ఈ మాట ఎప్పుడు చేసినా ఇలాగే చెయ్యమ్మా అంటారు. సో, మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి ఇంట్లో. ట్రై చేసి నాకు కామెంట్స్‌లో పెట్టండి. మీరందరూ ట్రై చేసి శుభ్రంగా ఎంజాయ్ చేయండి సమ్మర్ వెకేషన్‌లో. అందరూ జాగ్రత్తగా ఉండండి. మంచినీళ్ళు ఎక్కువ తాగండి. నిమ్మకాయ నీళ్ళు తాగండి. మజ్జిగ తాగండి. అందరూ హ్యాపీగా ఉండండి. అందరూ బావుండాలి. అందులో నేను కూడా ఉండాలని కోరుకుంటున్నాను. నేను మళ్ళీ మీ ముచ్చట్లలో ఇంకో రెసిపీతో వస్తాను. ఇంకో రెసిపీది చెప్తాను. ఆహ్, అలాగే నా పాటలు వింటూ ఉండండి. బోలెడన్ని పాటలొచ్చేవున్నాయి.
చాలా చాలా పాటలొస్తాయి. తెలుగు వాళ్ళకి నేను తెలుగులో పాడుతున్నాను. హిందీ వాళ్ళకి హిందీలో పాడుతున్నాను. అంటే సారీ, ఆహ్, పాటలైతే సేమ్ కామన్ ఉంటున్నాయి. ముచ్చట్లు మాత్రం హిందీ వాళ్ళకి కూడా నేను ముచ్చట్లు సెపరేట్‌గా చెప్తున్నాను. పాపం వాళ్ళకి తెలుగు అర్థం కాదు కదా అని నేను హిందీలో వాళ్ళకి మీకు చెప్పిందే వాళ్ళకి చెప్తున్నాను. వాళ్ళకి చెప్పినది మళ్ళీ మీకు చెప్తున్నాను. సో, హిందీ రాని వాళ్ళకి తెలుగు చెప్తున్నాను. తెలుగు రాని వాళ్ళకి పాపం హిందీ వాళ్ళకి హిందీ చెప్తున్నాను. సో, అలా నేను 2 లాంగ్వేజెస్‌లో నేను చెప్తున్నానండి. దయచేసి నా కష్టం అర్థం చేసుకోండి. మీరు దయచేసి కంపల్సరీ అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. మీ వల్లనే ఈ ఛానల్ నిలబడుతుంది. నేను మీతో ఇంటరాక్ట్ అవ్వాలన్నా, మీతో నేను ముచ్చట్లు ఆడాలన్నా, నా రెసిపీస్ రావాలన్నా, నేను పాటలు పాడాలన్నా, నా పాటలు వినాలన్నా, దేనికైనా సరే అంతా మీ చేతుల్లోనే ఉంది కాబట్టి కంపల్సరీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. చేయని వాళ్ళుంటే ఇప్పుడే చేసుకోండి. కొ కొత్త వాళ్ళుంటే ఇప్పుడే చేసుకోండి. అందరికీ చేయమని, అందరూ సబ్స్క్రైబ్ చేయమని అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నేనింతకన్నా నేనేం చెప్పలేను. మీ సపోర్ట్ ఉంటుందనే అనుకుంటున్నాను. మీ సపోర్ట్ నాకు కావాలి కంపల్సరీ. ఆహ్, మరిన్ని ముచ్చట్లతో నేను మళ్ళీ కలుస్తాను. నెక్స్ట్ టైమ్ నేను మీకు ఇంకా సాంబార్ పొడి చెప్పాలి. సాంబార్ చెప్పాలి. ఇవాళ నేనొక వీడియో రిలీజ్ చేశాను కదా! ఇవాళ వీడియోస్‌ది కూడా నేను మీకు రెసిపీస్‌వి షేర్ చేస్తాను. సో, నేను మీతో ఇలా ఇంటరాక్ట్ అవుతూనే ఉంటాను. మీకు ముచ్చట్లు వస్తాయి. మీకు రెసిపీస్ వస్తాయి. సో, మీకు పాటలు వస్తాయి. మంచి మంచి పాటలొస్తాయి. సో, మీరు ఎ ఎంజాయ్ చేయడానికి బావుంటుంది. పాత పాటలు వినడానికి గానీ, కొంచెం రిలాక్స్ అవ్వడానికి కూడా మీకు బావుంటుంది. అందుకని ఆహ్, ఇక దీంతో ఈ ముచ్చట్లతో నేను ఆహ్, ఆపేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ ముచ్చట్లలో నేను మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. బాయ్ అండి. దయచేసి నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.